పోరాడిన మహానుభావుడు, స్వాతంత్ర సమరయోధుడు, దేశ ఉప ప్రధానిగా చేసిన మొట్టమొదటి దళిత నాయకుడు, అలాగే విద్యాధికుడు, అత్యధిక సార్లు పార్లమెంట్ లో గెలిచి అడుగు పెట్టినటువంటి దళిత మహానుభావుడు శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు. అలాంటి మహానుభావుడి యొక్క కాంస్య విగ్రహాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు, కలెక్టర్ గారు అందరూ కూడా ఆలోచించి ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పించాలి. ఆయన యొక్క ఆశయాలను భావితరాలకు అందించాలంటే ఆయన తాలూకా విగ్రహం మరింత అందంగా ఉండి ఈ సెంటర్ లో మనం డెవలప్ చేసుకుంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వాళ్ళు అవుతాం, భావితరాలకు అందించిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో ఈ మహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే మధ్యలో కోడి ఉన్న సందర్భంగా మనం అది ఓపెన్ చేసుకోలేకపోయాం. ఎట్టకేలకి ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం మనం చేపట్టడం, అలాగే ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి విచ్చేసినటువంటి దళిత నాయకులకు, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం నుండి ఇచ్చేసిన నలుమూల నుండి ఇచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి సభ్యులకు, అలాగే మహిళా సోదరిమణులకు, అలాగే విద్యార్థులకు అందరికీ, పట్టణ ప్రజలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటే అవన్నీ పెద్ద మనసుతో మీరందరూ ఆలోచించి మన సొంత ఇది కార్యక్రమంగా భావించి ఆ మహానుభావుడికి భక్తి శ్రద్ధలతో మనం ఘన నివాళి అర్పించవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కూడా కలిగినందుకు, అలాంటి మహానుభావుడి విగ్రహం ఓపెనింగ్ లో నేను కూడా ఒక ఎమ్మెల్యేగా పాల్గొనడం నాకు కలిగిన అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆ టీడీ సోషల్ వెల్ఫేర్ వారికి, అలాగే కలెక్టర్ గారికి అందరూ కూడా పేరు పేరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అంటే ఏప్రిల్ నెలలో ముగ్గురు మహనీయుల్ని మనందరం స్మరించుకునే అవకాశం ఉన్నటువంటి నెల. అందులో నేను చాలా అదృష్టవంతులను. ఈ జిల్లాకి చాలా మంది ప్రాతినిధ్యం వహించారు, చాలా మంది పెద్ద పెద్ద పదవులు కూడా అనుభవించారు. కానీ ఈ విగ్రహాల మీద ఎవ్వరు కూడా దృష్టి పెట్టలేదు. నేను ఆ రోజు బీసీ మంత్రిగా జ్యోతిబా పూలే ప్లేస్ ఒకటి ఎలక్ట్ చేసి నేనే విగ్రహం ఇచ్చి బ్రహ్మాండంగా పెట్టాం. మళ్ళీ మన ఆధ్వర్యంలోనే ఈరోజు జగజ్జీవన్ రావు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి మనం ఈరోజు అవకాశం ఇచ్చాం. అదేవిధంగా రేపు 14వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాంస్య విగ్రహం, అందులో మా ప్రమేయం లేదు, దళిత నాయకులకే ఆ బాధ్యత అప్పచెప్పాం. డబ్బు మేము ఇస్తాం, విగ్రహం కూడా మీరే సెలెక్ట్ చేయండి, ఏది బాగుంటుందే అదే పెట్టాలని. ఈ 3 విగ్రహాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము బాధ్యతగా ఉండేటప్పుడు జరగడం ఒక అదృష్టంగా మేము భావిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. రేపు 11వ తారీఖున పూలే గారి విగ్రహంగా దండేసి ఆ రోజు నేను బీసీ మంత్రిగా 5 కోట్ల రూపాయలతో బీసీ భవనం మంజూరు చేశాను. 90% పూర్తి చేస్తే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తిగా విడిచిపెట్టింది. మళ్లీ 9 మాసాల్లో ఆ మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేశాం. రేపు 11వ తారీఖున బీసీ భవనం కూడా ఓపెన్ చేసుకుంటే చాలా మందికి ఉపయోగపడతాయి. ఈరోజు జగజ్జీవన్ రావు గారు పార్లమెంటేరియన్ గా సుదీర్ఘం పనిచేశారు. కేంద్రంలో అనేక మంత్రిత్వ శాఖలకి ప్రాతినిధ్యం వహించారు. దేశానికి ఉప ప్రధానిగా కూడా పనిచేశారు. అటువంటి వ్యక్తి ఆదర్శంగా మనం తీసుకోవాలి. ఆయన అంతరానితనం ఉన్నటువంటి రోజుల్లో ఆ రోజు పోరాటం చేసినటువంటి వ్యక్తి, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకొని ఆయన ఆదర్శాలను ఎప్పుడు మనం అవగాహన చేసుకుని ముందుకెళ్లవలసిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక పండగ వాతావరణంలో జరగాలని మన ముఖ్యమంత్రి గారు నందిగామలో స్టేట్ ఫంక్షన్ చేస్తున్నారు.
అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఇదొక పండుగ వాతావరణంగా జరగాలని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా మనం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు అమరావతిలో నిర్ణయించేది ఎడ్యుకేషన్, చదువు. అటువంటి చదువు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం మనం సమాజంగా మనం అందరం కూడా బాధ్యత తీసుకొని అందించాలి. ఈ రోజు ఐఏఎస్ లాంటి పొజిషన్లు కూడా మీరు చూస్తే టాప్ ర్యాంకర్స్ డిసేబుల్డ్ కేటగిరీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే నెంబర్ 1 ర్యాంక్ కూడా దివ్యాంగుల వారు ఈ రోజు ఆ ర్యాంకు కొట్టే పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ ఇవ్వాలి, వాళ్ళకి సరి సమానమైనటువంటి అవకాశాలు మనం కల్పించాలి. అది అందించగలిగితే వాళ్ళలో అదనంగా ఉండేటటువంటి క్వాలిటీస్, వాళ్ళకు కూడా తెలియనటువంటి క్వాలిటీస్ ద్వారా వాళ్ళు కూడా ముందుకు వెళ్లే అవకాశం. ఈ యొక్క పరికరాలు ఆ పిల్లలందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకుని వాళ్ళకి మంచి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా చదువుని ఎక్కడ కూడా నిరంతరాయంగా ముందుకు నడిపించుకునే అవకాశం కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించండి. ఈ పరికరాలు చక్కగా వినియోగించుకునే అవసరం పరిస్థితుల్లో మీరందరూ కూడా ఉంచాలి. ఈ రోజు తీసుకున్నాం ఏదో 2 రోజులు 3 రోజులు వాడమని కాకుండా పూర్తిగా మీరు కూడా ఎంత ప్రాధాన్యతతో ఈ కార్యక్రమం చేస్తున్నామో పిల్లలకి అవి అందించి ఆ పరికరాలు ఉపయోగంలో తీసుకొని రావడానికి తల్లిదండ్రుల తాలూకా పాత్ర ముఖ్యమైనటువంటిది కాబట్టి వాళ్ళు కూడా సహకరించాలని కోరుతున్నాను. ప్రభుత్వం ద్వారా ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు, భవితా సెంటర్స్ కూడా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కి మనం చేశాం. సుమారు 30 ఉన్నాయి. ఇంకా తాలూకా సెంటర్స్ మనం పెంచుకోగలిగితే మరిన్ని పిల్లలకి కూడా ప్రభుత్వం నుంచి మరింత సహకారం అందించే అవకాశం మనకు కలుగుతుంది. దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతాం. అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఉన్నటువంటి దివ్యాంగులందరినీ కూడా చూసి సాధారణంగా వాళ్ళు కూడా ప్రభుత్వంతో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ప్రతి సోమవారం కూడా మరి గ్రీవెన్స్ కోసం కలెక్టరేట్ దగ్గరికి వెళ్తున్నారు. ఆ పరిస్థితి చూశారు. దివ్యాంగులు కూడా సాధారణ వాళ్ళందరితో కూడా వస్తే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎండలో ఉండడం కానీ, లైన్లో రోజంతా వెయిట్ చేయడం కానీ ఇలా ఇబ్బంది పడుతూ వాళ్ళు రావాలంటే మళ్ళీ వాళ్ళకి తోడుగా ఎవరు రావాలి, దూర ప్రాంతం నుంచి రావాలంటే ఖర్చు పెట్టి మరి రావాలి, పని అవుతుందో లేదో తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో ఉంటే ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాం వాళ్ళ కోసం పెట్టి ప్రతి 3వ శుక్రవారం, ప్రతి నెలలో 3వ శుక్రవారం ఒక గ్రీవెన్స్ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసాం. కేవలం దివ్యాంగుల కోసమే ఏర్పాటు చేశాం. ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుని దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం తాలూకా సహకారం ఏదైతే ఉందో చక్కగా అందడానికి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. 2 సార్లు అలింకో ప్రోత్సహిస్తే 2 సార్లు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కూడా పెట్టాం. దాన్ని ఇంకా మళ్ళీ చేయాలని చెప్పి ఎయిర్ ఫోర్స్ నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మన జిల్లాలో ప్రత్యేకంగా ట్రైసైకిల్స్, బ్యాటరీ ట్రైసైకిల్స్ ఎక్కువగా అవసరం ఉన్నాయంటే దాని మీద దృష్టి పెట్టి సాచురేషన్ మోడ్ లో ఆ కార్యక్రమం కూడా చేయాలని సర్వే అంతా కూడా చేయించి వాళ్ళందరికీ కూడా పంపిణీ